దళపతి విజయ్ గోట్ మూవీ తెలుగులో అంతగా ఆడలేదన్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు మేకింగ్ టేకింగ్ పట్ల తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. కానీ గోట్ మూవీ లాంటి కథ, స్క్రీన్ ప్లే, కథనం చాలా వరకు చూసేసి ఉన్నారు. పైగా గోట్ పాటలు ఏమి కూడా తెలుగులో క్లిక్ కాలేదు. గోట్ మూవీలో విజయ్ క్రింజ్ లుక్స్ మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అనవసరంగా సినిమాలో పాటల్ని పెట్టారు, ఫ్లో మిస్ అయిందంటూ ఇలా సినిమా ఫెయిల్యూర్ చాలా కారణాలు నెటిజన్లు చెబుతూనే ఉన్నారు. కానీ దర్శకుడు వెంకట్ ప్రభు మాత్రం అసలు కారణాలని పట్టించుకోకుండా సిఎస్కేని ఎక్కువగా చూపించాను. తెలుగు వాళ్ళకి సిఎస్కే నచ్చదు కదా, అందుకే ఫ్లాప్ చేశారు అని పిచ్చివాగుడంతా వాగేశాడు. అసలు క్రికెట్కు సినిమాకు సంబంధం లేదు. పోనీ ఉందనుకుంటే ఇక్కడే ధోనికి సిఎస్కేకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఆ విషయాన్ని మాత్రం వెంకట్ ప్రభు అర్థం చేసుకోలేకపోయాడు. ఇక అతడే అలా ఉన్నాడంటే నిర్మాత అర్చన కల్పతి కూడా అలానే ఉంది. ఈ గోట్ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ అయిందట, హిందీలోనూ బాగా ఆడిందట. హిందీలో ఫ్లాప్ అయిందని దర్శకుడు ఎప్పుడో చెప్పాడు. ఓవర్సీస్ లోనూ బాగానే వసూలు చేసిందని నిర్మాత చెప్పింది. కానీ తెలుగులో, కేరళలో సినిమా పోయిందని దానికి కారణం సిఎస్కేని చూపించడం అని చెప్పింది. ఇలా సినిమా ఫ్లాపునకు అసలు కారణాలు తెలుసుకోకుండా, జరిగిన తప్పుల్ని విశ్లేషించకుండా ఉంటే మున్ముందు ఈ నిర్మాతకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవనిపిస్తుంది. అర్చన మాటల్ని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. నువ్వు చెప్పిన దాంట్లో నిజం లేదు. వెంకట్ ప్రభు ఆ సినిమాను గందరగోళంగా తీశాడు, పాటలు క్లిక్ కాలేదు, ఆ సినిమా తెలుగు వాళ్లకు నచ్చలేదు, సిఎస్కేకి ఎందుకు ముడిపెడుతున్నావు అంటూ ఆమె మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ముందు మనం లోకల్ ఆడియన్స్ కు నచ్చే చిత్రాన్ని చేస్తే అదే మౌత్ టాక్ ద్వారా పాన్ ఇండియాకు వెళ్తుంది అంటూ అర్చన చెప్పిన మాట మాత్రం నిజమే.